జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం వంగీపురం గ్రామంలో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచినీటి చెరువు కట్టలపై మరియు పంచాయతీ ఆఫీస్ దగ్గర మొక్కలను నాటుదాం, పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం రండి అని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి షఫీ, సెక్రటరీ మహబూబ్ పాషా, పంచాయతీ సిబ్బంది మరియు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏడుకొండలు, అంగన్వాడీ కార్యాలయం ఎంఎల్ హెచ్పి మౌనిక, ఆశా కార్యకర్తలు మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. లేవు, ఆవాసం లేదు. పిచ్చుకలు ఏం చేస్తాయి చెప్పండి? ఒక చోట తిన్నటువంటి ఒక ఆహార పదార్థాన్ని మలం ద్వారా వేరే చోట అవి కూర్చున్నప్పుడు అక్కడ విత్తనాలు పడిపోయి అక్కడ చెట్లు వస్తాయి. కొన్ని మీకు తెలుసుకోలేదు, నెల్లూరు జిల్లాకి ఖండాంధ్ర నుంచి బాతులు వస్తాయి, అక్కడ గుడ్లు పెడతాయి, వాటిని పిల్లలు చేసి తర్వాత వెళ్ళిపోతాయి. మరి అక్కడే ఆ సరస్సు కానీ ఆ కోరేరు కానీ ఆ నీళ్ళు లేకపోతే ఆ జీవజాతులు దొరుకుతాయా? బతకవు. ఇప్పుడు చూడండి, పిచ్చుకలు ఎక్కడ ఉన్నాయి? మా ఇళ్ళ ఊళ్ళలో ఎక్కడన్నా ఆవాసాలు పెట్టుకుంటాయి. కారణం ఏంటి? చెట్లు లేకపోవడమే. అదే కానీ చెట్లు ఎక్కువగా ఉంటే అవి కూడా గూళ్ళు పెట్టుకొని వాటి యొక్క పిల్లల్ని సంరక్షించుకున్నటువంటి క్రమంలో పర్యావరణ సమతుల్యతని కాపాడుతున్నారు. ఈ క్రమం ఏంటి? మనము బతకాలి, మనతో పాటుగా ఉన్నటువంటి జీవితాలు కూడా బతకాలి. కాబట్టి మొక్కల్ని విరివిగా నాటాలి అనేటువంటిది కాన్సెప్ట్. విరివిగా నాటడం వల్ల ఏమవుతుందంటే సకాలంలో వర్షాలు పడతాయి, కరువును నివారించుకోవచ్చు. ఈ సంవత్సరం 60% వర్షాభావ పరిస్థితి ఉందని చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఈ వాతావరణ శాఖ వాళ్ళు కానీ. అత్యంత వేడి సంవత్సరము మరియు 60% పైగా కరువు రావడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం ఇదే. కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆహార ధాన్యాల రేట్లు పెరిగిపోతాయి. బియ్యం కానీ, కందిపప్పు కానీ, లేకపోతే వేరుశనగలు కానీ ఆటోమేటిక్గా రేట్లు ఇప్పటికే మధ్యతరగతికి అందుబాటులో లేనటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. రేట్లు పెరిగిపోతే పేదవాడి కొనుగోలు స్థితి తగ్గిపోయింది. కనీసం పిండి కూడా దొరికినటువంటి పరిస్థితులు ఉండవు. మనమే మన చేతులారా భూమిని నాశనం చేసుకున్నాం. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళంగా, అదేవిధంగా గ్రామస్తులుగా దాంట్లో బాధ్యత వహించాలి. మన స్వార్థం కోసం పెద్ద పెద్ద చెట్లను కొట్టేయడము అలా చేయదు. దయచేసి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ నేను ఒకటే చెప్తున్నాను. నేను ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి 200 కిలోమీటర్ల నుంచి నేను ముందు వచ్చి 9 గంటల్లో ఉన్నాను. ఇక్కడ మీరు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా 9 గంటలు రావట్లా. అది మంచి పద్ధతి కాదు.